ఎస్సీ వర్గీకరణ అనేది సామాజిక న్యాయం. స్వాతంత్ర కాలం నుంచి ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాలకు తెలుగు రాష్ట్రాల్లో సమన్యాయం జరగాలనేదే దాని భావన. ఎస్సీ వర్గీకరణ వల్ల 59 కులాలకు సమన్యాయం జరగాలనేదే మాదిగ దండోర ఉద్యమం. మాదిగ దండోర ఉద్యమం 1994లో ప్రారంభమైంది. 1994 నుంచి మొదలు పెట్టుకుంటే 30 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అంశం చిన్నదైనా ఆధిపత్య రాజకీయ పార్టీలు సమన్యాయం చేయడానికి సంకోచించడం జరిగింది. అలాంటి పార్టీలను కూడగట్టి న్యాయబద్ధమైనటువంటి అంశాలను వారికి చెప్పిన ప్రయోజనం లేకుండా పోయింది. కాబట్టి 30 సంవత్సరాలు అనేది ఒక జీవితకాలం. ఇలా అనేకమైనటువంటి నష్టం జరిగింది. కాబట్టి ఇలాంటి ఉద్యమాలకు ఇప్పుడు చేసినటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని గౌరవ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ కేటగిరైజేషన్ ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఎస్సీలో ఉన్నటువంటి కేటగిరైజేషన్ విద్యా ఉద్యోగ రంగాల్లో ఇంప్లిమెంటేషన్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు జరగాల్సింది సంక్షేమ రాజకీయ రంగాల్లో కూడా జనాభా నిష్పత్తి ప్రకారం జరిగే విధంగా చూడాలనేది వారికి విజ్ఞప్తి చేస్తున్నాం.